అవినాష్ చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. బీఆర్ఎస్ నేతలు చెర్లపల్లి జైలు వద్దకు చేరుకుంటున్నారు. కాసేపట్లో పట్నం నరేందర్ రెడ్డితో బీఆర్ఎస్ నేతలు ములాఖత్ కానున్నారు. చెర్లపల్లి జైల్లో నరేందర్ రెడ్డిని కలవనున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే చెర్లపల్లి జైలు వద్దకు చేరుకున్నారు. రైట్ మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ నేతలు చెర్లపల్లి జైలు వద్దకు చేరుకున్నారు. కాసేపట్లో పట్నం నరేందర్ రెడ్డితో బీఆర్ఎస్ నేతలు ములాఖత్ కానున్నారు. చెర్లపల్లి జైల్లో నరేందర్ రెడ్డిని కలవనున్నారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఇంకా ఎవరెవరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయనతో పాటు ఉన్నారు? వికారాబాద్ ఘటనలో వరంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కూడా పోలీసులు ఇప్పటికే అరెస్ట్ కూడా చేశారు. అరెస్ట్ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి సెంటర్ కూడా చెర్లపల్లి జైలు కూడా తరలించారు. చెర్లపల్లి జైలు నేపథ్యంలో పరామర్శించడానికి బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా ఇప్పటికే చెర్లపల్లి జైలు కూడా చేరుకున్నారు. మొత్తానికి చూస్తే ఒక్కొక్క నాయకుడుగా ఇక్కడికి దీనికి సంబంధించి చెర్లపల్లి జైలు కూడా వస్తున్నారు. వచ్చి పట్నం నరేందర్ రెడ్డి కూడా పరామర్శిస్తున్నారు. ఈ కేసు సంబంధించి చూస్తే మాత్రము పోలీసులు కావాలని తనను అరెస్ట్ చేశారని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే ఇందులో పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో ఎప్పటికీ నేను టచ్ లోనే ఉంటాను. అయితే ఈ నేపథ్యంలో కావాలని పోలీసులు మాత్రము అరెస్ట్ చేశారని చెప్పి కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వికారాబాద్ పరిగి పోలీస్ స్టేషన్ కు అడిషనల్ డీజీపీ దీనికి సంబంధించి మహేష్ బాబు కూడా చేరుకున్నారు. మొత్తానికి విచారణ కూడా కొనసాగిస్తున్నారు. విచారణలో భాగంగా చూస్తే దీనికి సంబంధించి ఇంకా దీని వెనుక ఎవరెవరు ఉన్నారో వారి పేర్లకు సంబంధించి కూడా పూర్తిగా ఆరా తీస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇప్పటికే ఈ కేసు సంబంధించి కొంతమందిని పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ సంబంధించిన వికారాబాద్ సంబంధించిన నేతలు కావచ్చు, అంతేకాకుండా లోకల్ సంబంధించిన నేతలు అంతా కూడా ఒక్కొక్కరిగా చెర్లపల్లి జైలుకు వచ్చి పట్నం నరేందర్ రెడ్డిని కూడా పరామర్శిస్తున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.